మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చీకటి కూడా పడిపోయింది. ఇక టెర్రరిస్టులని ఎలా ఏ ప్లాన్ ప్రకారం పట్టుకోవాలా అని జేడి అమర్ కూడా ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. బాగి ఏమో ఇంకా బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. బాగి రాలేదని మనోహరికి కూడా బాగి పక్కనే నిల్చొని బాగిని గమనిస్తూ ఉంటుంది. పిల్లలేమో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ చుట్టూ టెర్రరిస్టులు ఉంటే వాళ్ళ మధ్య నగిలిపోతూ ఉంటారు. తర్వాత అమర్కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన ప్లాన్ని రాథోడ్కి, అక్కడ ఉన్న జేడీకి, మిగతా ఆఫీసర్కి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సూపర్ అమర్ గారు, ఈ ప్లాన్ని అమలు చేద్దాము అని జేడీ కూడా అంటుంది. వెంటనే జేడీ, అమర్ ఇద్దరు కలిసి స్పీకర్ ఆన్ చేసి టెర్రరిస్ట్ అరవింద్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. ఏంటో చెప్పండి జేడీ అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. అమరేంద్ర గారి చిన్న కూతురు అంజలికి ఆస్తమా ప్రాబ్లం ఉంది. తను ఒక ఇన్హేలర్ కావాలి. మేము ఒక ఇన్హేలర్ పంపిస్తాము. తనకి ఇవ్వండి, లేకుంటే తన ప్రాణాలకే ప్రమాదం. తన ఆస్తమా ఉందని చెబుతున్నాము కదా అని జేడీ అంటోంది. ఏంటి జేడీ, నా దగ్గర నువ్వు వేరే ప్లాన్ ఏమీ వెయ్యట్లేదు కదా? ఒకవేళ నువ్వు చెప్తున్నది నిజమే అయితే సరే, నేను ఇన్హేలర్ పంపించు. ఒకవేళ కాదనుకో, అప్పుడు నేను ఏం చేస్తానో నీకు తెలీదు. ఇక్కడ ఒక స్టూడెంట్ కూడా ప్రాణం మిగలదు. ముందు నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లకి జబ్బు ఉందో లేదో తెలుసుకుంటాను. ఆ పిల్ల చెప్పింది మీరు చెప్పింది ఒకటే అని తేలిన తర్వాతే నేను ఇన్హేలర్ పంపించమని చెబుతాను. ఒకవేళ తేడా ఏదైనా అటువంటిది ఏం జరగదు అని జేడీ, అమర్ కూడా ఇద్దరు లైన్లోనే ఉంటారు. అప్పుడు ఆ అరవింద్ టెర్రరిస్టు అంజలి దగ్గరికి వెళ్ళి, నీకు ఏదో జబ్బు ఉన్నదంట కదా, ఆ జబ్బు పేరేంటో చెప్పు, నీకు ఏం కావాలో చెప్పు అని అంజలిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంజలి జేడీ, అమర్ ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉండడం అమ్ము పాప ఇద్దరూ వినేసి ఉంటారు. ఇప్పుడు ఈ పిల్ల అబద్ధం చెప్పిందా? ముందు ఈ పిల్ల ప్రాణాలే తీసేసి అమర్కి గిఫ్ట్గా పంపిస్తాను జేడీ అని అర్థమవుతుందా? అరవింద్ టెర్రరిస్ట్ మాట్లాడుతూ మాటలన్నీ అంజు, అమ్ము వినేసి చాలా భయపడిపోతూ ఉంటారు. నిన్నే అడుగుతున్నది, మాట్లాడతావా లేదా? నీకు ఏ జబ్బు ఉందో చెప్తావా లేదా అని టెర్రరిస్టు భయపడుతూ ఉంటే జేడీ, అమర్ చెబుతుందా లేదా ఇద్దరు టెన్షన్ పడుతూ ఫోన్ కాల్లో లైన్లో ఉంటారు.